కార్పొరేషన్లు ఏర్పడిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ నుంచి ఒక సర్క్యులర్ రావడం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్లోనే గార్బేజ్ కలెక్షన్కి సంబంధించిన పన్నును కూడా అందులోనే విధిస్తామనడంతో ఒకేసారి కూడా స్వచ్ఛ ఆటో కార్మికులకు సంబంధించి నిరుత్సాహం కనబడింది. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రజల వాళ్ళు ప్రేమ అభిమానంతో వాళ్ళు డబ్బులు ఇచ్చేయడం, ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్లోనే తీసుకుంటామనేతోటి కొంత ఆవేదన చెందడం జరిగింది. దీనిలో భాగంగానే కమిషనర్ దగ్గరికి రావడం జరిగింది. వారిని స్వచ్ఛ ఆటో టిప్పర్కి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర గారు, సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే ప్రాపర్టీ ట్యాక్స్లోనే గార్బేజ్ కలెక్షన్ చేస్తారా, లేకపోతే మీరు కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారు? ముగ్గురు కమిషనర్లు పిలిచిండ్రు. కమిషనర్ల దగ్గర మా కార్మిక నాయకులు అందుబాటులో ఉన్నాయంటే ఎవరైతే వీలైందో కొంతమందిని అలో చేసిండ్రో వాళ్ళందరం వెళ్ళిన తర్వాత కార్మికులే స్వయంగా వారి అభిప్రాయాలు అక్కడ తెలియజేయడం జరిగింది. అయితే మేము ఏం న్యూస్ ఇవ్వలేదు, మేము ముగ్గురు కమిషనర్లం ఎక్కడ కూడా మేము న్యూస్ ఇవ్వలేదు, ఏ పేపర్కి ఇవ్వలేదు, అది ఫేక్. అది అయినా మీరు మా దగ్గర కన్ఫర్మ్ చేసుకోకుండా మీరు ఎట్లా అపోహలకు గురవుతారు అని చెప్పేసి వారు కూడా అన్నారు. సో దానిలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే 100 days ప్రోగ్రామ్ తీసుకుంటున్నదో దానికి మీరు పూర్తిగా సహకరించాలి. హైదరాబాద్ కానీ మిగతా 2 కమిషనరేట్లు కానీ చెత్త అనేది బయటపడుకుంటూ ఉండాలి. అది మీరు చేస్తున్నారు, ఇంకా కూడా మెరుగ్గా చేయాలంటే మేమేం చేయాలి మీకు అని చెప్పేసి ఆర్వి కర్నర్ గారు వారు మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగా మా కార్మిక నాయకులు కూడా వారికి సంబంధించిన సమస్యల మీద, అంటే స్టార్టింగ్ నుంచి మీరు ఏదైతే 2015లో వెహికల్ ఇచ్చిండ్రో ఆ వెహికల్ తుప్పుపట్టిపోయినాయి, ఆ వెహికల్కి సంబంధించిన ఈఎంఐలు మీరు సరిగ్గా పే చేయకపోవడం వల్ల మా సిబిల్ పోయి కనీసం మా పిల్లలకి ఏదైనా చిన్న లోన్ తీసుకుందామన్నా కూడా ప్రాబ్లంగా ఉన్నది. అట్లనే డంపింగ్ యార్డ్లలో మౌలిక వసతులు లేవు, డంపింగ్ యార్డ్లలో పర్యవేక్షణ లోపం వల్ల మా కార్మికులు చనిపోతున్నారు, మా కార్మికులను పట్టించుకునే నాదులు లేడు. ఈ రకమైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో వారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. రామ్కి వాళ్ళ ప్రెజర్ మా మీద ఉన్నది, సో వాళ్ళ ప్రెజర్ లేకుండా చూడాలి. శివారు మున్సిపాలిటీలు కలవడం వల్ల డంపింగ్ యార్డ్ల ఇష్యూస్ చాలా ఉన్నాయని చెప్పేసి ఇట్లా అనేక ఇష్యూస్ మేము వారి ముందర పెట్టడం జరిగింది. దానికి వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ మీరు ఖచ్చితంగా మీరు మీ పని చేయండి, మీరు ఏదైతే ఉన్నాయో అవి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, మేము అవన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. లీక్ ఇవ్వలేదు అంటున్నారు, కానీ సర్క్యులర్లో మాత్రం ఉంది కదా, అది మరి బయటకి ఎట్లా వచ్చింది? అంటే మీ కార్మికులకు సంబంధించి మరి డబ్బులు ప్రజల దగ్గర నుంచే తీసుకోవచ్చా, లేకపోతే ఏమైనా జిహెచ్ఎంసీ ఇస్తుందా? 100% మేము ప్రజల నుంచే తీసుకుంటాము. ఇంటి పన్నులో కానీ ఇంకో దానిలో కానీ ఇస్తా అంటే మా కార్మికులం కానీ మేము కానీ కార్మిక నాయకులం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. మీరు ఇలా ఇంటి పన్ను రూపంలో ఇస్తే ఆల్రెడీ ఇది పేపర్కి వచ్చిందని చెప్పేసి యజమానులే మేము ఇంటి పన్నులే అడుగుతున్నారు, మేము మీకు ఇవ్వము అని చెప్పేసి అని అంటారు. అందుకే కదా మా పొట్ట మీద కొడతారు, మాకు డబ్బులు రాకుండా చేస్తారనే ఉద్దేశంతో మేము ఇలా అందరము జిహెచ్ఎంసీకి తరలి రావడం జరిగింది. వారు దానికి క్లారిటీ ఇచ్చిండ్రు, అది ఫేక్ న్యూస్, అది మేము ఇవ్వలేదు అని చెప్పేసి అని అన్నారు. దానికి మిగతా మా కార్మిక నాయకులు అడిగి ఏం చెప్పినంటే మీరు ఇది ఇవ్వలేదు, అది వాస్తవం కాదని చెప్పేసి మీరు ఇంకో జీవో కానీ లేకపోతే అదే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి అని కూడా అడగడం జరిగింది. అలాగే ఇంకొకటి, రికగ్నైజ్డ్ స్లమ్స్ లో చెత్తకు సంబంధించిన ఏది గార్బేజ్ కలెక్షన్ లేదు, డబ్బులు కూడా ఇవ్వరు అని చెప్పేసి అన్నారు. సో అక్కడ మరి ఎట్లాంటి, అంటే ఆఫ్ ద రికార్డ్ అయినప్పటికీ కూడా ఎట్లా తీస్తారు ఆ చెత్తని? రికగ్నైజ్డ్ స్లమ్స్ అంటే 500 SFTల కంటే తక్కువ ఉన్న దాంట్లో ఎట్లా చెత్త తీస్తారు మరి? అయితే ఇప్పుడు మెయిన్ ఇష్యూ అదే. ఇప్పుడు ఏదైతే ఇంటి పన్నులో చెత్త పన్ను అని ఎట్లా అన్నారో అట్లా 500 గదాల కంటే అప్ టు 500 గదాల దాకా ఇవ్వము, SFT వరకు ఇవ్వము అని అంటే ఆల్మోస్ట్ స్లమ్ములన్నీ 500 SFT లోపే ఉన్నాయి. సో అది కూడా స్లమ్ములే ఎక్కువ ఉంటాయి, ఇంటింటి చెత్త సేకరణకు స్లమ్ములే ఎక్కువ కాబట్టి దాన్ని కూడా మేము ఒప్పుకోలేదు. సో దాని మీద ఇంకా చర్చ అయితే జరగలేదు, కానీ దాన్ని అయితే మేము ఒప్పుకోవట్లేదు, యథావిధిగా కొనసాగాలని అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పుడైతే యథావిధిగా మొత్తం ప్రజల నుంచే మేమైతే తీసుకునేది, ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులు ప్రజల నుంచే తీసుకుంటాము. ఇంకొకటి కూడా అడగడం జరిగింది, మీరు అప్పుడు స్టార్టింగ్లో 50 రూపాయల జీవో ఇచ్చిండ్రు, దయచేసి ఆ జీవోను మార్చి 100, 150 రూపాయల 200 చేయాలని చెప్పేసి అడగడం కూడా జరిగింది. అంటే అధికారుల మాటలు ఎప్పుడు కూడా నమ్మలేము, ఎందుకంటే సర్క్యులర్ వచ్చింది, అందరికీ తెలుసు, అది లీక్ అయిన మాట వాస్తవమే. మీరు ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ లో ప్రజల దగ్గర నుంచి కూడా గార్బేజ్ కలెక్షన్ చేస్తే బాధ్యులు ఎవరు? 100% జిహెచ్ఎంసీ వారే బాధ్యులు. ఎందుకంటే ఇవాళ మేము ఖచ్చితంగా అడిగినాం, మేము ఓపెన్గానే అడిగినాం, మా కార్మికుల సమావేశంలోనే అడిగినాం. అందులో IAS ఆఫీసర్లు ముగ్గురు వీటికి పూర్తి బాధ్యులు వారు కాబట్టి వారి సమక్షంలోనే మేము 100% దీనికి ఒప్పుకోమని కూడా చెప్పినాం. వారు కూడా అన్నారు అదంతా ఫేక్ న్యూస్ అని కూడా వారు చెప్పినారు. మాకే ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు, మేము ఎందుకు చెప్తాను కూడా వారు అన్నారు కాబట్టి మేము దాన్ని నమ్మము, మేము దానికి ఒప్పుకోము కూడా. థ్యాంక్ యూ, నమస్తే. సంబంధించి ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ లో ఇంటి ఏదైతే చెత్త గార్బేజ్ కలెక్షన్ ఉండడం జరిగింది అదంతా ఫేక్ అనేది కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ సర్క్యులర్ మాత్రం రావడం జరిగింది, కానీ అదంతా కూడా దాంట్లో అది కాకుండా ప్రజల దగ్గర నుంచి ఇప్పటి వరకు స్వచ్ఛ ఆటో కార్మికులు ఏ విధంగా అయితే డబ్బులు తీసుకోవడం జరిగిందో అదే పాత విధానాన్ని కొనసాగిస్తామని కూడా చెప్తున్న నేపథ్యం. సో వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం, హైదరాబాద్ నుంచి.